నేను ఇంతసేటు మొక్కినటువంటి నా హైందవ క్రమంలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరు కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు. మరి ఎవరు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అయిందంటే, ఏది తెల్లవాళ్ల దేవుడన్నానో, ఏది మాలమాదిగల దేవుడన్నానో, ఏది 2 కులాలకు చెందిన దేవుడన్నానో, ఏది మ్లేచ్చుల ధర్మం మ్లేచ్చుల దేవుడన్నానో, ఆయనే నా పాపముల కొరకు బలి అయి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు, నిజదేవుడు, ఏకైక దేవుడు, బాధ్యత కలిగిన వాడు, పతిత మానవుని పాప భారాన్ని మోసి ఏ పాపము లేని పరిశుద్ధుడు అందరి పాపముల కొరకు బలి అయి 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి సర్వమానవాళికి రక్షణ ప్రసాదించిన రక్షణ ప్రదాత ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించి అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమి అని వేలుపు వ్యర్థమైన భక్తిని విసర్జించి యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఈరోజు ప్రకటిస్తున్నా.